ప్రతి ఒక్క పండగ ద్వారా, అది పుట్టిన పండగ కావచ్చు, రాముల వారి యొక్క పుట్టిన పండగ కావచ్చు, కృష్ణుడి పుట్టిన పండగ, ఏ పండగ అయినా సరే దాని ద్వారా మనము సంస్కారాన్ని పెంచుకోవాలి. ఏమిటిది సంస్కారము? ఈ శరీరంతో ఏమి తీసుకుని వచ్చాం మనం పుట్టినప్పుడు చేతికి ఉంగరాలు ఉంటాయా, మెడలో గొలుసులు ఉంటాయా, ఉండిన బట్టలు ఉంటాయా? ఏవి ఉండవు కదా. చేతికి ఉంగరాలు అనుకోనండి, ఉంగరాలు ఉన్నాయి. ప్రాణం పోయిన తర్వాత ఏం చేస్తారు? రాకపోతే నరుకుతారు, వేరే అనుమానమే లేదు, తీసేస్తారు. మరి ఏమి తీసుకుని రాలేని తెలుసు, తీసుకొని పోలేమని తెలుసు. 2 తీసుకుని వచ్చాం, 2 తీసుకుని వెళ్తాం, గ్యారంటీ. ఒకటి సంస్కారాలు, రెండోది జ్ఞానం. ఈ 2 ఖచ్చితంగా తీసుకొని వచ్చాం, తీసుకుని వెళ్తాం. పరీక్షలు, పదవ పరీక్షలు అయిపోయినాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి కదా. ఆ పరీక్షల్లో పాస్ అవ్వాలంటే ఆ పరీక్షల్లో వచ్చే విషయాలను చదువుకుని వెళ్తే పాస్ అవుతామా, సినిమా కథలు చదువుకొని పాస్ అవుతామా చెప్పండి? అట్లనే ఈ యొక్క జన్మ తర్వాత మనకి ఏం కావాలి, మనకి ఏం తీసుకొని వచ్చాం, వాటిని తీసుకుని వెళ్తే ముందర జన్మలో మనకి ఉపయోగం ఉంటుంది. అట్లా సంస్కారాలు ఏమిటి విశేషం?